ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను తమ్ముళ్ళు, నేను కావాలంటే ఏమైనా చేయగలుగుతాను. పవన్ కళ్యాణ్ గారు కావాలంటే ఒక సినిమా యాక్ట్ చేస్తే చాలు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఇంట్లో పడుకోవచ్చు హ్యాపీగా. కానీ జగన్మోహన్ రెడ్డి నెత్తిన రూపాయి పెట్టి ఏలవేస్తే, ఈ విజయనగరం కోటలో ఏలవేస్తే పైసా కూడా కొనరు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నువ్వు భారం, మేము ఆస్తి. మీ నాన్న నిన్ను భరించలేక బెంగళూరుకి పంపించేశాడు. నీ తల్లి ఆంధ్రజ్యోతి ఆ రోజు రోసయ్య గారే చెప్పారు, ఆ తల్లి నన్ను అడిగింది, ఎంతైనా బిడ్డ కదా, ఎక్కడో బెంగళూరు పంపిస్తాడు, హైదరాబాద్కి రావద్దంటాడు, ఎట్లయ్యా అని అడిగింది. అంటే హైదరాబాద్కు వస్తే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఉద్యోగం పోతుందని నిన్ను పంపించేసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళు, తల్లికి అన్నం పెట్టిన వాళ్ళు ఈ ఆడబిడ్డలు ఆదుకుంటారా తల్లి అని అడుగుతున్నా. చూసావా తల్లి అని అడుగుతున్నా. ఎన్నికల ముందు తల్లిని వాడుకున్నాడా లేదా అని అడుగుతున్నా. పార్టీలో అధ్యక్షురాలు పదవి ఇచ్చాడా లేదా అని అడుగుతున్నా. పెద్ద కుర్చీ వేసాడా లేదని అడుగుతున్నా. తల్లికి కుర్చీ వేస్తే ఇష్టం లేని వ్యక్తి ఏం తమ్ముళ్ళు నీ మీద నా మీద అభిమానం ఉంటుందా? నేను అడుగుతున్నా రెండో విషయం, చెల్లికి వాటా ఇవ్వాలనా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది ఆయన ఇష్టం కాదు, ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చావా సైకో జగన్ అని అడుగుతున్నా. ఒక మామూలు కుటుంబం చెల్లికి పెళ్లి చేస్తారు, అక్కకు పెళ్లి చేస్తారు, అంతవరకు వాయిదా వేసుకుంటాడు. ఎందుకంటే అది బాధ్యత. ఆ బాధ్యతతో ప్రవర్తించే సాంప్రదాయం మంది భారతీయులది. నువ్వు మీ చెల్లికి అప్పిస్తావా అంటే అప్పు రాసి పెట్టుకుని చెల్లిని కూడా బ్లాక్మెయిల్ చేయాలనుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ సైకో బ్యాచ్ ఎంత ప్రమాదం అంటే, నన్ను పవన్ కళ్యాణ్ తిట్టాడు, మా ఆడవాళ్ళని బెదిరించాడు, తిట్టాడు. కడాన చెల్లె పుట్టుకనే ప్రశ్నించిన వ్యక్తి అంటే తల్లిని అపవాది చేసిన పార్టీ ఆ పార్టీ. ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు? ఇంత ఘోరంగా ఉండేవాడు ఎవడైనా ఉంటాడా ఈ దేశంలో అడుగుతున్నా మిమ్మల్ని. ఎప్పుడన్నా చూశారా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇంత నీచుని చూశారా అని అడుగుతున్నా. ఈ రోజు అంటున్నాడు మమ్మల్ని, మీరేం చేశారంటున్నాడు, మీ బ్రాండ్ ఏంటంటున్నాడు. నేను చెప్తున్నా, సిబిఎన్ బ్రాండు ఈరోజు హైదరాబాద్ మొత్తం ఒక హైటెక్ సిటీ. హైదరాబాద్కి పోతే ఒక ఆటో డ్రైవర్ని అడిగితే చిరస్థాయిగా చెప్తారు, ఈ హైటెక్ సిటీ కట్టింది సిబిఎన్ అని. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఔటర్ రింగ్ రోడ్డుకి ఎక్కితే నా పేరు చెప్తారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఎయిర్పోర్ట్కి పోతే నేను గుర్తొస్తాను, అవునా కాదా అని అడుగుతున్నా. ఒక పిల్లలకు ఉద్యోగాలు వచ్చిన దాంట్లో, డిఎస్సీలు పెట్టిన దాంట్లో తెలుగుదేశం పార్టీ గుర్తొస్తుందా లేదా తమ్ముడు అని అడుగుతున్నా. ఇప్పుడుండే టీచర్లు 75% ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చాం. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, కియా మోటార్ ఎవరి పీరియడ్లో వచ్చి తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అది నా బ్రాండు. నీ బ్రాండు గంజాయి తీసుకురావడం నీ బ్రాండు, డ్రగ్స్ తీసుకురావడం నీ బ్రాండు. సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నావు. ఈ రాష్ట్రానికి ఎవరు చేయనంత నష్టం చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. బాధ్యత ఉందా ఈ వ్యక్తికి అని అడుగుతున్నానే మిమ్మల్ని. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా ఈరోజు మాట్లాడుతూ, నేను ఆ రోజు నిరుద్యోగ భృతి ఇస్తే ఇవ్వలేదని మాట్లాడతాడు. 99% హామీలన్నీ నెరవేర్చానంటాడు. నేను అడుగుతున్న హామీలు నెరవేర్చా అన్నావు. నేను మచ్చుకు 4-5 విషయాలు చెప్తాను. సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడా లేదా తమ్ముళ్ళు? వారంలో చేస్తా అన్నాడా లేదా తమ్ముళ్ళు? సిపిఎస్ రద్దు చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. రద్దు చేస్తాడు నమ్మకం ఉందా?